హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై నెల 19వ తారీఖు 2024 అనగా శుక్రవారం అయితే మన మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు ఏసీ అయినా నాన్ ఏసీ ఏమైనా కానీ 9,700 బస్తాలు వచ్చి ఉన్నాయి. 9,700 దిగుమతి వచ్చున్నాయి. అలాగే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, చూసారో లేదో. యార్డ్లో వర్షం పడుతుంది, పక్క వర్షం పడడం కొద్దిగా ఖరీదులకు వచ్చేవాళ్ళు కూడా తక్కువగా అంతగా రాలేదు, తక్కువగా వచ్చున్నారు. అలాగే మార్కెట్ కూడా ఈరోజు స్లోగా ఉంది, పెద్దగా ఇదేం లేదు. అలాగే ఈ మిర్చి యార్డ్లో మిర్చి రకాలు చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయో, ఏ క్వాలిటీ, ఏ రకమో, ఏ రేటు పడిందో అన్నీ మీకు వివరంగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి నా వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలిసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ మాత్రం చేయండి. చాలామంది చూస్తున్నారు, చాలా మంచిదే, కానీ లైక్ చేయట్లేదండి. మరి ఎందుకనో తెలియట్లేదు. ఒక లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాడ్ గురించి ఎవరు తెలియకపోయినా వాళ్ళకి వీడియోలు షేర్ చేయండి. ఈరోజు మిర్చి యాడ్లో సంగం మిర్చి ఈరోజు చూసా, వీడియో కూడా తీశాను. సంగం మిర్చి అయితే టాప్ రేట్కి ఏం పోలేదు. తేజ కానీ ఏం కానీ అసలు బాగా మందంగా ఉంది. తాలు అయితే 9,000-9,500 చేసి కూడా అడిగారు మార్కెట్లోన. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 అయితే మాత్రం ఎక్కువగా 12,000-13,000 మార్కెట్ నడిచింది. 12,000-12,500 చేసేసారు. నిన్న కూడా వీడియో తీసాను, మళ్ళీ ఈవేళ తీస్తే బాగుందని వీడియో తీయలేదు. 12-12.5 ఇంకా బాగుంటే 13 దాకా చూసినానండి. అయితే డీలక్స్ కాదు, డీలక్స్ ఉంటే మాత్రం 15, 15.5, 16 దాకా జరిగిద్ది. డీలక్స్ అయితే చూడలేదు, ఎక్కువగా మీడియం బెస్ట్లే చూసిన. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ కూడా యాడ్లో అయితే అక్కడ కనబడలేదండి. పాతవే నిన్న మొన్న పెట్టి ఇవాళైతే ఇవ్వలో ప్రెస్గా పెట్టాలి. అలాగే యాడ్కి రోజు శాంపిల్స్ కూడా తక్కువ, దాదాపుగా 30-40 పెట్టుంటారు, ఎక్కువైతే పెట్టుంటారు. ఎందుకంటే శుక్రవారం కదా, మార్కెట్ కొద్దిగా మందమని అందరూ గ్రహించారు. తర్వాత రాత్రి నుంచి వర్షం కూడా పడుతుంది కాబట్టి పెద్దగా బేరం పెట్టల. ఈ కర్నూలు డీడీ అయితే పెద్దగా కనబడాల. పాత రేట్లే పాత ఉన్నవి, అదైతే మాత్రం కొత్తగా ఏమీ లేదు. నెక్స్ట్ అలాగే సువర్ణ బ్యాడ్కి అయితే ఒక దగ్గర చూసినాను, 11,000 అడిగారు. క్వాలిటీ కొద్దిగా బాగానే ఉందండి, కాకపోతే తెలపరు ఉంది, సైజు బాగున్న ఏదో తెలపరు ఉందని చెప్పి 11,000కి అడిగారండి. సో సువర్ణ బ్యాడ్ కూడా పెద్దగా డిమాండ్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ అలాగే 341 2 దగ్గర చూసా. 341 అయితే 13,000-14,000 అడుగుతున్నారు, అంత మించి అయితే లేదు. అది కూడా మీడియం బెస్ట్లో డీలక్స్ అయితే కాదు. బెస్ట్లు కూడా అంతగా కనబడాల. అవి ఉంటే మాత్రం డీలక్స్ అయితే మాత్రం 16 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి. సూపర్ డీలక్స్ అయితే 16 వరకు జరిగే అవకాశం అయితే ఉంది. బెస్ట్లో అయితే మాత్రం 15-15.5 దాకా వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్వాలిటీ దీనికి కొద్దిగా డిమాండ్ ఉంది, కాకపోతే అంతగా క్వాలిటీ లేదు మెయిన్ అందులోన. నెక్స్ట్ అలాగే 5531 సింగండ్ బ్యాడ్గా చూసాను, అది కూడా పెద్దగా డిమాండ్ చూపించలేదండి. ఎక్కువ 12-12.5 లోపే మార్కెట్ జరుగుతుందండి. పాతవి నిన్న మనం పెట్టారు, ఇవ్వలేదు. పాతవి లోన పెట్టి ఇచ్చారు తీసుకెళ్ళి, అవి కూడా ఇవ్వాలి, బేరం పెట్టలే. ఉన్నా స్లోగా మార్కెట్ నడుస్తుంది కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువగా 12-12.5 కానీ మించి చూడలేదు. డీలక్స్ అయితే 13 అంటున్నారు, నేనైతే చూడలే. 13,000 వేయడము. 355 బ్యాడ్కి కూడా 13-13.5 నిన్న చూసా, పెట్టాను కదా వీడియో. 13.5 135 రూపాయలు వేశారు. 135 అదే కొట్లు ఇంకో లాట్ 130 కూడా వేశారు. సేమ్ రైతు, ఒకే ఊరు రైతులు. ఆయన 130 వేశారు, ఈయన 135 వేశారు. అంతే, ఒక 5 రూపాయలు తేడా, కొంచెం తెలపర తగిలింది అక్కడ కూడా. అంతే, ఆయన ఏమో నావెందుకు ఆ రేటు లేదని అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. కాకపోతే వాళ్ళకి తెలియదు, తెలపరు ఉంది, వాటిలో తెలపలేదు, బాగుంది కాబట్టి. అలాగే 355 బ్యాడ్గా డీలక్స్ అయితే 15 దాకా మార్కెట్ ఉందని చెప్తున్నారు. డీలక్స్ అయితే 15 పైన వేసి అబ్బాయి అన్నారు. కదా డీలక్స్ అయితే చూడాలి, చూస్తే మీకు వీడియో పెట్టేవాడిని. నెక్స్ట్ అలాగే 6 కూడా పెద్దగా కాయలు అయితే కనబడట్లేదు. సేల్స్ కొద్దిగా డిమాండ్ చూస్తున్నారు. 6 ఇలాంటి వాళ్ళు అడుగుతున్నారు, కానీ 6 కూడా పెద్దగా ఎక్కడ కనిపించలేదు చాలా కొట్టలు. ఎందుకని ఎక్కడో 1-2 చోట్ల ఉన్నాయండి. అవి కూడా ఎక్కువగా పాత దగ్గర ఉన్నాయి. పాతవి అయితే 11,000-11,500 అడిగారండి. 11,000 లోపే అడిగారు. ఇంకా కతే కొద్దిగా ఆకుపట్టు ఎన్ని ఉన్నాయి, కానీ అంతగా లేదు. కొత్తవి అయితే మాత్రం 12,000 దాకా చూసిన, అంత మించి అయితే మార్కెట్ చూడాలి. 13-13.5 దాకా మార్కెట్ చెప్తున్నారు, కానీ అంత రేట్ అయితే 6 ఇవ్వాలైతే చూడలేదు. నెక్స్ట్ అలాగే సార్కు వన్ వీడియో పెట్టి చూడండి, 16,000 వేశారు. అదే అంతకని ఇంకా సన్నం ఉంది, కానీ సన్నం సైజు ఉంటే మాత్రం తేజాల్లాగా 17 దాకా మార్కెట్ జరిగేదే. సార్కు వన్ కాబట్టి కొద్దిలా ఉంటే సార్కు వన్ అంటారు. 16,000 వేశారు. 16,000 దాకా నడుస్తుంది మార్కెట్. ఎక్కువగా 12,000 నుంచి 13-14 ఈ రేంజ్లో పోతున్నాయి. మీడియం బెస్ట్లు ఇవన్నీ 16 దాకా మార్కెట్ టాప్ ఉంది. నెక్స్ట్ అలాగే రోమియో T6 వచ్చారు కూడా, ఇవి కూడా 13-14 దాకా మార్కెట్ ఎక్కువ నడుస్తుంది. ఇంకా బాగుంటే 15-15.5 దాకా జరుగుతుంది. 16,000 కూడా వేస్తున్నారు. రోమియో T6 వచ్చి జీని T6 రెండు అవి అంటారు అనమాట. అవి కూడా 16,000 దాకా మార్కెట్ నడుస్తుందండి. నెక్స్ట్ అలాగే ఈ క్లాసిక్ వచ్చారు కూడా నిన్న వీడియో పెట్టానండి. అది క్లాసిక్ అని చెప్పారు నాకు. అన్న ఇది క్లాసిక్ అన్నానంటే నేను వీడియో తీసుకున్నాను, 14,000 అడిగారని చెప్పి అడిగితే పెట్టా. ఒక ఆయన అన్న ఇది క్లాసిక్ కాదన్నా అని చెప్పి అన్నాడు అనమాట. క్లాసిక్ కాదు ఏదో పేరు చెప్పాడు. మరి నాకైతే వాళ్ళు చెప్పారండి. 4-5 ఉన్నారు పార్టీ, కానీ ఎవరైనా కానీ క్లాసిక్ అనే రాసుకున్నారు, వాళ్ళు కూడా చూశాను. అది క్లాసిక్ రకాలైతే 10-12,000 మధ్యలో మార్కెట్ జరుగుతుందని పెద్దగా అట్లో డిమాండ్స్ చూపించలేదు. మెయిన్ డీలక్స్ అయితే అట్లో కూడా లేవు.
నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఈరోజు ఎక్కడ చూడాలి, నిన్న పెట్టిన కూడా ఇక లోపల పెట్టి ఇచ్చేస్తారు. పెద్దగా ఎల్లో మిర్చి మీద మొగ్గు చూపెట్టలేదు, ఉన్నా కానీ చూసారు కదా నిన్న మొన్న వీడియో పెట్టా 16,000 దాకా మార్కెట్ నడుస్తుందండి. అంతకన్నా డీలక్స్ ఉంటే మాత్రం 18 వరకు మార్కెట్ జరిగే అవకాశం ఉన్నాయి. అంతకన్నా క్వాలిటీ బాగుంటే 18 వరకు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎక్కువగా 16. నెక్స్ట్ అలాగే ఒక ఆయన బంగారం విత్తనాలు పెట్టమని వీడియో కామెంట్ అడిగండి. బంగారం విత్తనాలు మరి ఎక్కడ దొరుకుతాయి? కటింగ్ మిషన్లు కాడ మనం ఆ ఏరియాలో పోవట్లేదు, పెద్దగా కటింగ్ మిషన్లు డిమాండ్ లేవు. ఆ బంగారం అయితే మాత్రం ఎక్కువగా 13, 14 ఇంకా బాగుంటే 15 వరకు చూసిన 16,000 క్వాలిటీ అయితే చూడాలి. క్వాలిటీ ఉంటే 16 దాకా మార్కెట్ వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే 34 కూడా 13, 14 ఈరోజు అది కూడా మీకు వీడియో తీశాను. 13, 14 దాకా మార్కెట్ జరుగుతుంది బెస్ట్లో. డీలక్స్ అయితే కాదు, డీలక్స్ అయితే 15 పైన 16 దాకా వేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. 34 ఎక్కువగా 10,000 నుంచి మార్కెట్ జరుగుతుంది, 10,000 నుంచి. నెక్స్ట్ అలాగే సూపర్ 10 కూడా మీకు పెట్టి ఆల్రెడీ చూడండి 14,000 ఆ రేంజ్లో మార్కెట్ ఉంది. 13, 14 దాకా మార్కెట్ అడుగుతున్నారండి. కొత్తవే, పాతవి కాదు, కాకపోతే కొద్దిగా సైజు అంతగా క్వాలిటీ కాదు, మీడియం బెస్ట్లో 13.5, 14 దాకా మార్కెట్ ఎక్కువ జరుగుతుందండి. 15 లోపే జరుగుతుంది ఎక్కువ సూపర్ 10. 15 దాటి క్వాలిటీ అయితే చూడాలి. క్వాలిటీ ఉంటే మాత్రం 15, 16 దాకా మార్కెట్ జరిగింది. ఇంత నేను పెడుతున్న వీడియో దానికన్నా క్వాలిటీ ఉంది, మీరు వేసుకోండి. ఒక 500, 1000 ఎక్స్ట్రా పడుతుందని అవకాశం వేసుకోండి. నెక్స్ట్ అలాగే సంగం మిర్చి కూడా చూసా ఇవాళ 13,000 అడిగారు పార్టీ. ముగ్గురు కూడా 13.5 అడిగారు. రైతు అయితే 14 అయితే ఇచ్చేస్తామన్నారండి, కానీ లేదు 5 రూపాయలు వేయమన్నారు. 13.5 దాకా మార్కెట్ అడిగారండి. కాయలు బాగున్నాయి, అది కూడా వీడియో పెట్టాను చూడండి ఒకసారి. నెక్స్ట్ అలాగే శంగండి బ్యాడ్కి కూడా 11, 11.5 అండి. ఇంకా 12 లోపే, 12 దాటైతే అంత క్వాలిటీ అయితే మెయిన్ లేదు. ఏంద్ర రోజు చెప్తున్నాను ఎవరు కూడా అనుకోవద్దు. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ మీకోసం మనం ఇచ్చే యాడ్లో ఎప్పటికప్పుడే మనం తిరుగుతాం. డైలీ యాడ్లో ఉండేది కాబట్టి తిరిగి మీకోసం వీడియో అందిస్తున్నాను కాబట్టి మీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ సంగమనే 414 అన్నారు, ఇంకొక ఆయన అన్నాడంట. సంగమన మిర్చినే 414 అని కూడా చెప్పారంట, దన్నేనంట. 2 రకాలు పేరు రాసుకున్నారు ఆయన, ఇట్లా లేని అన్నారనమాట. అది మరి ఎలాగో మీకే తెలియాలి రైతులకే. తేజ తాలు 9,000 నుంచి 10,000 లోపే మార్కెట్ ఎక్కువ జరిగిందండి. ఆర్మూర్ తాలు అయితే 6,000 నుంచి 7,000 దాకా మార్కెట్ వేశారు. నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తాలు కొద్దిగా కలర్ బాగుంటే మాత్రం 5,000 నుంచి 6,000 జరుగుతుంది. కలర్ తక్కువ అయితే 4,000 నుంచి 5,000 వేశారు. 34 తాలు అయితే 5,000 నుంచి 6,000, అందులో కొద్దిగా ఎరుపు రకాలు ఉంటే 6.5 కూడా జరిగింది. నెక్స్ట్ అలాగే తేజ ఎరుపు వచ్చేసరికి అయితే మాత్రం ఎక్కువగా పిక్కలు లాంటివి ఏవైనా కానీ ఉంటే 12, 13, 14 లోపే చేశారండి మార్కెట్. మీడియాలైనా పిక్కలు ఏవైనా కానీ. నెక్స్ట్ అలాగే మీడియం బెస్ట్లు అయితే 15, 15.5 లోపు వేశారు. బెస్ట్లు అయితే 16 to 16.5, 17 దాకా జరిగింది. డీలక్స్ అయితే 17 నుంచి 18 అండి. ఈరోజు మార్కెట్ 18 కన్నా టాప్ లేదు, 18 లోపే జరిగింది మార్కెట్ మొత్తం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా నచ్చకపోతే నేనేం చేయాలని, నచ్చకపోతే నాకు ఒక లైక్ మాత్రం చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను మీలో ఒకటి కాబట్టి నన్ను కొద్దిగా ప్రోత్సహించండి. ముందు సపోర్ట్ చేస్తారు అనుకున్నాను ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్.